ఈ మధ్య కాలంలో ఎక్కువగా సర్టిఫైడ్ అగ్రికల్చర్ కి సంబంధించినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారు. దేశంలోనే డ్రోన్స్ ని ప్రవేశపెట్టినటువంటి మొట్టమొదటి సంస్థ ఆ స్టాల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం డ్రోన్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా మనకు వివిధ రూపాలలో కూడా వివిధ మోడల్స్ లలో కూడా కనిపిస్తా ఉన్నాయి. ఈ సంస్థ యొక్క ప్రతినిధి కృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, డ్రోన్స్ తోటి మొట్టమొదట స్టార్ట్ చేసినది మార్క్ డ్రోన్ అకాడమీ అని కూడా చెప్పొచ్చు. ఈ డ్రోన్స్ వల్ల ఎలాంటి ఉపయోగకరం రైతులకు ఉంటుందంటారు? సార్, డ్రోన్స్ అనేది మనకి ఈ ఫార్మింగ్ లో ఎందుకు వచ్చినాయి అంటే, ఈ రోజునటువంటి మీరు చూసారు కదా, ప్రతి విలేజ్ లో కూడా మ్యాన్ పవర్ లేరండి. అంటే ఎవరైతే స్ప్రే చేస్తారో, మాన్యువల్ గా స్ప్రే చేస్తారో, ఆ మ్యాన్ పవర్ కొరత, అంటే మన మనుషుల కొరత ఏర్పడింది ఎక్కువ. స్ప్రే చేసే వాళ్ళు తక్కువ అయిపోయారండి. ప్రతి విలేజ్ లో కూడా స్ప్రే చేసే వాళ్ళు ఎవరు మాన్యువల్ గా లేరు. కాబట్టి డ్రోన్ ఆ 10 మంది చేసే పనిని ఒక్కసారి చేస్తుంది పని. ఇది డ్రోన్ 3 రకాల డ్రోన్స్ ఉన్నాయి సార్. AG365S అని ఒక మోడల్, AG365 అని ఒక మోడల్, AG365H అని 3 మోడల్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ వచ్చేసి దాంట్లో 16 మినిట్స్ ఎండ్యూరెన్స్ వస్తుంది. తర్వాత వచ్చేసి 18 నిమిషాలు, మూడోది వచ్చేసి 20 నిమిషాలు అనమాట. సో ఈ మోడల్ వచ్చేది ఏంటంటే, దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే, ఇది బైక్ మీద పెట్టుకొని తీసుకెళ్లొచ్చు అండి. ఇది ట్యాంక్ వచ్చేసి 10 లీటర్స్ ఉంటుంది. సో ఒక్కసారి బ్యాటరీ ఛార్జ్ చేస్తే కనీసం 2-3 ఎకరాల వరకు స్ప్రే చేయొచ్చండి. మన ముందు మరొక డ్రోన్ ఉంది, దానికి సంబంధించిన డెమో కూడా తెలుసుకుందాం. గ్రాన్యువల్ స్ప్రెడ్ అంటారండి. ఇందాక చూస్తుంది ఏంటంటే స్ప్రే చేసేది, ఇది వచ్చేసి గ్రాన్యువల్ స్ప్రెడ్ చేస్తుంది అనమాట. అంటే దీనికి ఒక సిస్టమ్ వేరు ఉంటుంది. ఇది అంటే మనం యూరియా గుళికలు అంటారు చూసారా, దాన్ని స్ప్రే చేయొచ్చు. హాఫ్ డే లో చేసే పని 10 నిమిషాల్లో కంప్లీట్ అయింది. మన ముందు ఇంకొక డ్రోన్ కి సంబంధించి కూడా AG365S అంటారు దీన్ని. స్మాల్ కేటగిరీ డ్రోన్ అంటాం ఇది. ఇది వచ్చేసి ఏంటంటే మీకు చాలా తక్కువ వెయిట్ ఉంటుంది, ఎక్కువ ఎండ్యూరెన్స్ వస్తుంది. కాబట్టి రైతుకి ఎక్కువ ఉపయోగపడుతుంది సార్. సో డ్రోన్ ఓవరాల్ గా ఏంటంటే సార్, తక్కువ సమయం, తక్కువ పెస్టిసైడ్, తక్కువ కెమికల్, తక్కువ వాటర్ మీద తక్కువ టైంలో ఎక్కువ సార్ అవుట్పుట్ వస్తుంది. కొంచెం రైతులకు ఈ టెక్నాలజీ అర్థం చేసుకోవడం, వారికి ఎలా నేర్పిస్తా ఉంటారు, దాంతో పాటుగా కొంత ఖర్చు ఎక్కువ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు కదా ఈ డ్రోన్స్. రైతులకి సపోజ్ దీనికి పెట్టుకునేటువంటి కెపాసిటీ లేకపోతే గవర్నమెంట్ వాళ్ళు లోన్లు ఇప్పిస్తారు సార్. దీని మీద దీనికి AIF లోన్ అంటాము, అగ్రి ఇన్ఫ్రా ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అనమాట. ఏ లోన్ కి అంత తక్కువ ఇంట్రెస్ట్ రేట్ లేదు. 6% ఇంట్రెస్ట్ రేట్ మీద 10 లక్షల వరకు వితౌట్ ఎనీ గ్యారెంటర్ సో లోన్ వస్తుంది సార్. కాబట్టి దీనికి ఏంటంటే అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఒక రైతు కనుక తీసుకుంటే, అంటే 2 సీజన్ లో కనుక నడపగలిగితే దీన్ని ఎంతైతే రోజులు తీసుకున్న లోన్ రీప్లే చేసేట తీసుకున్న కస్టమర్ కి వాళ్ళ విలేజ్ కి వెళ్ళి 3 రోజులు ట్రైనింగ్ ఇస్తాము. ఫ్రీ ట్రైనింగ్ ఉంటుంది. అది కాకుండా డ్రోన్ ఫ్లై చేయడానికి కంపల్సరీ పైలట్ లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ కూడా మేము అవైలబుల్ చేస్తాము. ఆ లైసెన్స్ కోసం ఒక వారం రోజులు వాళ్ళు హైదరాబాద్ లేదా దగ్గర ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కైనా వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటే సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికేట్ వాల్యూ వచ్చేసి 10 years ఉంటుంది. ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం మొత్తం కూడా మేము ఈ డ్రోన్ ని వాడుకుంటాము అని అంటే, మీరు అట్లా కాంట్రాక్ట్ పద్ధతిలో కానీ మీరు వచ్చి అట్లా చేసే అవకాశం ఉంటుందా? కొంతమంది ఏం చేస్తారంటే, మేము కొనుక్కోలేమండి, మా దగ్గర ఒక 10 ఎకరాలే ఉంది, ఎవరైనా స్ప్రే చేయగలరా అని అడుగుతారు. అటువంటి పరిస్థితులు ఏంటంటే, మా దగ్గర దాసర్ DAAS అంటాము, దాసర్ డ్రోన్ యాజ్ ఎ సర్వీస్. మా దగ్గర మ్యాన్ పవర్ ఉంటారు. ఒక 15-20 డ్రోన్స్ ఉంటాయి మా దగ్గర. ఎవరైనా సరే మాకు వచ్చి, మీకు 100 ఎకరాలు కొట్టి పెట్టండి అంటే, మా డ్రోన్ తీసుకెళ్లి, మా పైలట్ తీసుకెళ్లి సర్వీస్ చేస్తాము. దాని తగ్గట్టుగా ఛార్జ్ ఉంటుంది. ఎకరానికి 500 రూపాయలు, 600, 500 ఆ సీజన్ ఆ డిమాండ్ బట్టి ఉంటుంది సార్. 6 నిమిషాల్లో 10 లీటర్లతో పాటు ఒక లీటరు కెమికల్ కలిపి 1 ఎకరానికి 6 మినిట్స్ లో కంప్లీట్ అయిపోతుంది. సాధారణంగా మనుషులైతే మ్యాన్ పవర్ తో అయితే, మాన్యువర్ అయితే 1 ఎకరానికి 3 గంటలు పడుతుంది. ఇప్పుడు మీరు కొన్ని రకాల డ్రోన్స్ చూపించారు, వీటి కాస్ట్ ఎంత ఉంటుంది అంట నార్మల్ గా? సార్, మా దగ్గర ఉన్నటువంటి డ్రోన్ కాస్ట్ వచ్చేసి 6 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉంది సార్. అంటే 6 లక్షల డ్రోన్ లో వచ్చేటువంటి సిస్టమ్, దాని బ్యాటరీ కెపాసిటీ మారుతుంది. 8 లక్షలు వచ్చే డ్రోన్ దాని కెపాసిటీ సిస్టమ్ మారుతుంది. సార్, ఓవరాల్ గా ఎంత ఆదాయం రైతుకు ఉంటుంది అంటారు ఇది వాడకం వల్ల? 10th క్లాస్ పాస్ అయ్యి వాళ్ళకి లోన్ తీసుకోండి, వాళ్ళు డ్రోన్ తీసుకుంటే పర్ ఇయర్ వచ్చేసి దగ్గర 6 నుంచి 8 లక్షలు సంపాదిస్తారు. ఊర్లలో నిరుద్యోగులు ఉన్నటువంటి వారు కూడా దీన్ని ఒక ఉపాధిగా మార్చుకునే అవకాశం ఉంటుంది. యువకులు ఎవరైతే ఉంటారో గ్రామాలలో, వారు దీన్ని ఒక ఉపాధిగా ఉపయోగించుకొని కూడా పని చేసుకోవచ్చు అని కూడా వారు సూచిస్తా ఉన్నారు. మనం మరొక స్టాల్కి వెళ్ళి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.